రానున్న పుష్కరాల ఏర్పాట్లకు సమయం ఉన్నా గానీ ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో జరిగిన పుష్కరాల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. రానున్న పుష్కరాలకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న పుష్కర ఘాట్లు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలను తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులకు సూచించారు. రావాలి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ కింద కూడా ఘాట్లు ఉంటాయి. అంటే 3 గట్లు వెంబడి మనకి ఘాట్ల ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కలిగింది. ఈ జొన్నాడ ఉందంటే అదనంగా మనకు కలిసాయి. ఏం చేత ఘాట్ల ఏర్పాటు శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ వారు చెప్పారు. వాళ్ళు శానిటేషన్ సంబంధించిన విషయాలు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు, పిఆర్ఓ చెప్పిన అప్రోచ్ రూట్లు, ఇవన్నీ కూడా ఇవాళ పుష్కరాలతో గ్రాంట్లు తెచ్చుకొని చేసుకుంటే భవిష్యత్తులో ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు పుష్కరాలకి వేస్తే పుష్కరాలతో వచ్చి పుష్కరాలతో పోవాలి, మళ్ళా పుష్కరాల దాకా కూడా ఉంటుంది ఆ రోడ్డు, మళ్ళీ ప్రజలకు ఉపయోగపడాలి. గోదావరికి వెళ్ళడానికో, లక్క గ్రామాల రైతులకు వెళ్ళడానికో ఇలాంటి కూడా ప్రదర్శనస్ మనకు ఒక ఇండికేషన్స్ దగ్గర వచ్చి తెలిస్తే కానీ మనం అన్ని రకాల ప్రపోజల్స్ కూడా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు రెడీ చేసి పెట్టుకుంటే దాని నిధుల విసులుబాటు బట్టి మనం ప్రయారిటీ వైజ్ చేసుకుని అప్పుడు వల్ల శాంక్షన్స్కి మనం కృషి చేసుకోవచ్చు. మీ అందరినీ ఇక్కడ ఏది మిస్ కాకుండా అన్ని శాఖలను కోఆర్డినేట్ చేయండి. అది నియోజకవర్గం యాజ్ యూనిట్గా ప్రయారిటీ రావాలి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ కింద కూడా ఘాట్లు ఉంటాయి. అంటే 3 గట్లు వెంబడి మనకి ఘాట్ల ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కలిగింది. ఈ జొన్నాడ ఉందంటే అదనంగా మనకు కలిసాయి. ఏం చేత ఘాట్ల ఏర్పాటు శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ వారు చెప్పారు. వాళ్ళు శానిటేషన్ సంబంధించిన విషయాలు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు, పిఆర్ఓ చెప్పిన అప్రోచ్ రూట్లు, ఇవన్నీ కూడా ఇవాళ పుష్కరాలతో గ్రాంట్లు తెచ్చుకొని చేసుకుంటే భవిష్యత్తులో ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు పుష్కరాలకి వేస్తే పుష్కరాలతో వచ్చి పుష్కరాలతో పోవాలి, మళ్ళా పుష్కరాల దాకా కూడా ఉంటుంది ఆ రోడ్డు, మళ్ళీ ప్రజలకు ఉపయోగపడాలి. గోదావరికి వెళ్ళడానికో, లక్క గ్రామాల రైతులకు వెళ్ళడానికో ఇలాంటి కూడా ప్రదర్శనస్ మనకు ఒక ఇండికేషన్స్ దగ్గర వచ్చి తెలిస్తే కానీ మనం అన్ని రకాల ప్రపోజల్స్ కూడా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు రెడీ చేసి పెట్టుకుంటే దాని నిధుల విసులుబాటు బట్టి మనం ప్రయారిటీ వైజ్ చేసుకుని అప్పుడు వల్ల శాంక్షన్స్కి మనం కృషి చేసుకోవచ్చు. మీ అందరినీ ఇక్కడ ఏది మిస్ కాకుండా అన్ని శాఖలను కోఆర్డినేట్ చేయండి. అది నియోజకవర్గం యాజ్ యూనిట్గా ప్రయారిటీ రావాలి. ఏ